ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయి 2 వీక్స్ అవుతుంది కానీ ఈ బాధ ఏంట్రా ఇంకా పోవట్లేదు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఆల్రెడీ మన వాళ్ళు ఐపీఎల్ ప్లేయర్స్ రిటెన్షన్స్ అని అప్కమింగ్ ఐపీఎల్ ఆప్షన్ అని డైవర్ట్ అయిపోయారు, కానీ ద సీనియర్ క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా మర్చిపోలేదు ఆస్ట్రేలియా వేసిన దెబ్బని. బికాజ్ ఇట్స్ అగైన్ ఏ 2003 డిజావు మూమెంట్ ఫర్ దెమ్, ఏ చైల్డ్హుడ్ పీడకల దట్ స్ట్రైక్డ్ అగైన్. వరల్డ్ కప్ స్టార్ట్కి ముందు మనలో చాలామంది ఎక్స్పెక్ట్ చేశాం ఇలా ఇండియా విల్ చోక్ సమ్వేర్ ఇన్ సెమీస్ ఆర్ ఫైనల్స్ అని. కానీ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యాక ఇండియా ఇచ్చిన రూత్లెస్ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు ఫైనల్స్లో ఇలా అవుతుందని మాత్రం అనుకోలేదు. ఇప్పటిదాకా ఆస్ట్రేలియా గెలిచిన 6 వరల్డ్ కప్స్లో ఇదే వాళ్ళ వీకెస్ట్ టీం. అలాంటి వీకెస్ట్ టీంతో ఫైనల్స్లో ఇంత డిజాస్టర్ అవ్వడానికి వాట్ వెంట్ రాంగ్ అని మనం కొంచెం రివైండ్ చేసుకుంటే కొన్ని పాయింట్స్ అర్థమవుతాయి. Team India under extreme pressure than Australia. First of all, let me tell you one thing. Nobody cares in Australia if they win World Cup. Because Australia lo cricket ki mari anta craze undadu. They treat it just like normal game. మనం ఆల్రెడీ వాళ్ళ వరల్డ్ కప్ విక్టరీది వీడియోస్ చూసాము. ఎయిర్పోర్ట్ దగ్గర అసలు ఫ్యాన్సే లేరు. ఆల్రెడీ 5 వరల్డ్ కప్స్ గెలిచిన ఆస్ట్రేలియా ఈ ఫైనల్స్కి ముందు అండర్ డాగ్. వాళ్ళు ఓడిపోవడం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, నాట్ జస్ట్ ఫర్ ఇండియన్ ఫ్యాన్స్ బట్ ఫర్ ఎంటైర్ వరల్డ్. సో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కి అసలు ప్రెషరే లేదు, విచ్ వాజ్ వన్ ఆఫ్ దర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇన్ ఫైనల్స్. మరోవైపు దశాబ్దం నుండి ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు అనే మీడియా అండ్ ఫ్యాన్స్ ప్రెషర్, రోహిత్ అండ్ కోహ్లీ లాంటి స్టార్స్కి ఇదే లాస్ట్ వరల్డ్ కప్ అనే ప్రెషర్, స్టేడియంలో 1.3 lakhs హోమ్ క్రౌడ్ చేస్తున్న 130 decibels సౌండ్ ప్రెషర్, ప్రైమ్ మినిస్టర్ వెన్యూలో ఉండడం, ఎలాగైనా గెలవాలి అనే హై హోప్స్తో వచ్చిన సెల్ఫ్ ప్రెషర్, ఇలా ఎక్స్ట్రీమ్ ప్రెషర్లోకి వెళ్ళి గల్లంతైపోయారు. ఆస్ట్రేలియా మనకంటే స్ట్రాటజికలీ బాగా ప్రిపేర్ అయ్యారు. వరల్డ్ కప్ ఫైనల్స్ అగేన్స్ట్ ఏ స్ట్రాంగ్ ఫేవరెట్ లైక్ టీమిండియా ప్లస్ 1.3 lakhs ఇండియన్ ఫ్యాన్స్ అంటే ఇట్స్ లైక్ ఆస్ట్రేలియాకి నో ఛాన్స్ విత్ ద ఫార్మ్ ఇండియా వాజ్ ఇన్. So Australian support staff played a crucial role here by studying our players and came with a pakka plan. Like our top batsman ki exactly ela bowling veyali and ela fielding set cheyali ani. Of course ivanni prati match lo every teams cheseve. Kani oka range oopu meeda unna team meeda ivi workout chesi success avadam ante chaala goppa. Example Australians ki telusu Shreyas Iyer short ball expect chestu untadu ani. So they bowled good length to him and they did exactly opposite to Kohli and Gill. సో ఇక్కడ ప్లాన్ గీయడమే కాదు, అది ఎగ్జిక్యూట్ చేసే బౌలర్స్ కూడా ఉండాలి. కానీ మన బౌలింగ్ అప్పుడు ట్రావిస్ హెడ్ అండ్ లబుషాగ్ని ఫస్ట్ 15 overs తర్వాత ఫ్రీగా కామ్గా ఆడుతుంటే మన వాళ్ళకి బ్యాకప్ ప్లాన్ లేక పిచ్ సపోర్ట్ లేక అల్లాడిపోయారు. సో మనం ఓడిపోయింది వీక్ ఆస్ట్రేలియన్ టీంతో కాదు, స్ట్రాటజికల్లీ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిన ఆస్ట్రేలియన్ టీంతో. క్లాస్లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు. అవర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బోత్ ఫెయిల్డ్ ఆన్ ది సేమ్ డే. మనమున్న ఊపులో మన గడ్డ మీద మనల్ని కొట్టాలంటే ద ఓన్లీ వే వాజ్ ఇఫ్ అవర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బోత్ ఫెయిల్స్. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. అంటే కంప్లీట్ ఫెయిల్యూర్ కాదు, కానీ రోహిత్ శర్మ తప్ప ఇంకెవరూ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో ఆడలేకపోయారు. అఫ్కోర్స్ కోహ్లీ డిడ్ ఈజ్ రోల్ ఆఫ్ యాంకరింగ్ ఏ బిట్. స్పిన్నర్స్ అయితే కంప్లీట్ ఫెయిల్యూర్. ఆస్ట్రేలియా లూజ్ అయిన 4 wicketsలో 3 wickets ఆఫ్ వార్నర్, మార్ష్ అండ్ ట్రావిస్ హెడ్. వీళ్ళే లూజ్ బాల్ని అటాక్ చేసి అవుట్ అయ్యారే, కానీ మనం చేసిందంత లేదు. రోహిత్ శర్మ చేసిన ఒక క్రూషియల్ మిస్టేక్ ఈజ్ యూజువల్లీ ఫైనల్స్ దాకా సిరాజ్ ఓపెనింగ్ స్పెల్ వేసి షమీ ఫస్ట్ చేంజ్ లాగా వస్తే ఇండియాకి బాగా వర్కౌట్ అయింది. కానీ ఫైనల్స్లో షమీని ఎర్లీగా తీసుకొచ్చాడు యాజ్ హీ ఈజ్ ఇన్ రాకింగ్ ఫామ్, ప్లస్ వీ హ్యావ్ లెస్ స్కోర్ టు డిఫెండ్, విచ్ వాజ్ ఎ గుడ్ డెసిషన్ ఎట్ దట్ టైమ్ బికాస్ షమీ ఫస్ట్ బాలే వార్నర్ వికెట్ లేపాడు. బట్ యాజ్ ద గేమ్ ప్రోగ్రెస్డ్ అండ్ సిరాజ్ వచ్చే టైంకి రోహిత్ శర్మ చేసిన ఈ స్వాప్ రాంగ్ డిసిషన్ అయిపోయింది, యాజ్ సిరాజ్ గాట్ కంప్లీట్లీ వేస్టెడ్. మేబీ అలా చేయడం శర్మ తీసుకున్న క్యాలిక్యులేటెడ్ రిస్కే, ఫియరింగ్ సిరాజ్ ప్రీవియస్ మ్యాచెస్ ఫామ్. సర్లే, ఇలాంటి చేంజెస్ కొన్నిసార్లు క్లిక్ అవుతాయి, కొన్నిసార్లు కావు. అయినా పిచ్ అండ్ గ్రౌండ్ సపోర్ట్ లేకపోతే ఎవడైనా ఏం చేస్తాడు వెన్ ద స్కోర్ ఈస్ టూ లెస్ టు డిఫెండ్. ఇంకా బౌలింగే కాకుండా ఫీల్డింగ్లో కూడా మనకి పెద్దగా మూమెంట్స్ లేవు. ఆస్ట్రేలియా మాత్రం 30-40 runs సేవ్ చేశారు డైవ్ల మీద డైవ్లు కొట్టి. ఎస్పెషల్లీ మన డేవిడ్ బాయ్ వార్నర్ అయితే ఇంకా హై ఇంటెన్సిటీ. లీగ్ స్టేజ్లో ఏదో ఒక మ్యాచ్లో 7 catches మిస్ చేసిన ఆస్ట్రేలియన్స్ అయినా వీళ్ళు అనే లెవెల్లో వింటేజ్ ఆస్ట్రేలియన్ ఫీల్డింగ్ డేస్ గుర్తొచ్చాయి. దట్ ట్రావిస్ హెడ్ క్యాచ్ ఆఫ్ రోహిత్ శర్మ వాజ్ ఎ కిల్లర్ బ్లో ఫర్ ఇండియా. ఓవర్ కాన్ఫిడెన్స్.
దాని పేగులు తీసి గిటార్ వాయిస్తా ఇట్లా డిగ్రీ 2 hours later. మీకేం తెలుస్తుంది ఇండియా? లీగ్ స్టేజ్లో ఐ వాస్ టెలింగ్ టు మై ఫ్రెండ్స్ దట్ ఇండియా ఇప్పటిదాకా వరల్డ్ కప్లో టఫ్ సిచ్యువేషన్లో లేదు, సో సడన్గా సెమీస్ ఆర్ ఫైనల్స్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే బిస్కెట్ అవుతామని. నేను దేని గురించి అయితే భయపడ్డానో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉన్న ఫామ్కి ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయారు. బికాస్ డ్యూరింగ్ ఎవ్రీ మ్యాచ్ ఎవరో ఒక బ్యాట్స్మెన్ బిగ్ స్కోర్ చేశారు, ఒకరు కాకపోతే ఒకరు. సో ఎంటైర్ టోర్నమెంట్లో ఇండియా బ్యాటింగ్లో ప్రెషర్లో ఉంది ఓన్లీ అగెన్స్ట్ ఆస్ట్రేలియాతో ఫస్ట్ మ్యాచ్లో మాత్రమే. బట్ ఆ మ్యాచ్లో టార్గెట్ వాజ్ వెరీ లెస్. ఇంకా బౌలర్స్ అయితే అసలు ప్రెషర్లో ఎప్పుడూ లేరు, ఎక్సెప్ట్ సెమీస్లో విలియమ్సన్ అండ్ మిచెల్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేసేటప్పుడు తప్ప. కానీ ఆ మ్యాచ్లో వీ హ్యావ్ ద లెవరేజ్ ఆఫ్ 400 రన్స్ ఆన్ ద బోర్డ్. ఇప్పుడు ఫైనల్స్లో జస్ట్ 240 రన్సే. సో ఓవరాల్గా మొత్తం టీంలో ఫైనల్స్ దాకా అసలు ప్రెషర్లో లేకపోవడం కొంపముంచింది. ప్రెషర్ లేకపోతే అన్ఇంపార్టెంట్ మ్యాచెస్లో ప్రెషర్ క్రియేట్ చేసుకొని దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. జస్ట్ లైక్ అప్పట్లో ఆయన చేసినట్లు. ఆయన అంటే ఎవరో తెలుసుగా, మన వరల్డ్ కప్ మహానుభావుడే కానీ ల్యాక్ ఆఫ్ బ్యాటింగ్ డెప్త్. హార్దిక్ పాండ్యాకి ఇంజురీ అయినప్పుడు ఏ బ్యాటింగ్ డెప్త్ గురించి భయపడ్డామో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఈ బ్యాటింగ్ డెప్త్ కరెక్ట్ టైంలో మనకి బాగానే దెబ్బేసింది. ఫైనల్స్ ఓడిపోయాక మెజారిటీ ఆఫ్ ద ఫ్యాన్స్ వర్ సేయింగ్ మన బ్యాట్స్మెన్ చాలా డిఫెన్సివ్గా ఆడారు, కొంచెం రిస్క్ తీసుకోవాల్సిందే అని. ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్ అన్ని బాల్స్ ఆడి ఓన్లీ 1-4 కొట్టాడు అని అతన్ని టార్గెట్ చేశారు. దానికి రీజన్ ఆబ్వియస్లీ మనకి బ్యాటింగ్ డెప్త్ లేకపోవడమే. కోహ్లీ అండ్ రాహుల్ వెంట ఇంటూ కంప్లీట్ డిఫెన్సివ్ మోడ్ బికాస్ అప్పుడు వికెట్ పడితే మ్యాచ్ వాజ్ ఓవర్ లిటరల్లీ. బికాస్ వాళ్ళిద్దరే లాస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. తర్వాత వచ్చేది ఆల్రౌండర్ జడేజా అండ్ అసలుకే బ్యాటింగ్ రాని మన బౌలర్స్. ఇండియాకి ఆస్ట్రేలియాకి ఉన్న డిఫరెన్స్ అదే. ఫస్ట్ 10 ఓవర్స్లో ఇండియా 80 రన్స్ వితౌట్ ప్రెషర్, ఆస్ట్రేలియా 47 for 3 ఇన్ లాట్ ఆఫ్ ప్రెషర్. అయినా కానీ ట్రావిస్ హెడ్ వాజ్ ప్లేయింగ్ వెరీ ఫ్రీలీ బికాస్ హీ నోస్ వాళ్ళకి నెంబర్ 9 ప్యాట్ కమిన్స్ దాకా బ్యాటింగ్ డెప్త్ ఉందని. ఈ వరల్డ్ కప్లో స్కై యావరేజ్ 15 runs ఏ బిగ్ ఫెయిల్యూర్. అండ్ జడేజాకి న్యూజిలాండ్తో తప్ప అసలు బ్యాటింగే రాలేదు. అందుకే నెదర్లాండ్స్ లాంటి స్మాల్ టీమ్స్తో మ్యాచెస్ అప్పుడు స్కైకి బౌలింగ్ ఇచ్చే బదులు బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ ప్రమోట్ చేసి ఎక్కువ బాల్స్ ఫేస్ చేసి బిగ్ ఇన్నింగ్స్ ఆడే ఎక్స్పోజర్ లాంటివి చేయాల్సింది. మేబీ అది ఎక్స్పెరిమెంట్ చేసే టైం కాదు అని టీమ్ మేనేజ్మెంట్ అనుకుని ఉండొచ్చు. బట్ రిమెంబర్, హార్దిక్ పాండ్యా లాంటి క్రూషియల్ ప్లేయర్ లేడు అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ బ్యాకప్ ప్లేయర్స్ వెల్. అసలు మొహమ్మద్ షమి టీంలోకి రావడం హార్దిక్ పాండ్యా ఇంజురీ వల్లనే అని థ్యాంక్స్ చెప్తూ కొంతమంది ట్రాల్ చేశారు. బట్ ద రియాలిటీ ఈజ్ టీమిండియా మిస్డ్ హార్దిక్ పాండ్యా ఇన్ ద ఫైనల్స్. లాస్ట్ 2-3 ఇయర్స్లో బిగ్ మ్యాచెస్లో క్రంచ్ మూమెంట్స్లో ఇండియాని సేవ్ చేసింది హార్దిక్ పాండ్యానే. లైక్ లాస్ట్ ఇయర్ T20 ఏషియా కప్లో పాకిస్తాన్తో అండ్ T20 వరల్డ్ కప్ సెమీస్లో ఇంగ్లాండ్తో. పాండ్యాస్ రిస్క్ టేకింగ్ అండ్ బ్రూటల్ హిట్టింగ్ అండ్ బౌలింగ్లో ఎవరు క్లిక్ కానప్పుడు వచ్చి జస్ట్ ఒక మంత్రం వేసి వికెట్ తీసే బౌలింగ్, లైక్ పాకిస్తాన్తో ఇమామ్ వికెట్. బేసికలీ జరిగింది ఏంటంటే, మనకు తెలుసు మనకి బ్యాటింగ్ డెప్త్ లేదని, బట్ వీ గాట్ క్యారీడ్ అవే టిల్ ఫైనల్స్ బికాస్ వీ వర్ విన్నింగ్. పిచ్ వాజ్ నాట్ సూటబుల్ టు ఇండియా. ఈ వరల్డ్ కప్ మొత్తం పిచ్చెస్ని ఓవర్ కంట్రోల్ చేసిన మన BCCIకి ఫైనల్స్లో మాత్రం అదే బెడిసి కొట్టింది. ఏ టిపికల్ ఎగ్జాంపుల్ ఫర్ మన కర్మలకు మనమే బాధ్యులం. బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్లో చెలరేగి ఆడుతున్న ఇండియన్ టీం బ్యాట్స్మెన్కి జస్ట్ అలాంటి సిమిలర్ నార్మల్ పిచ్ ఉంటే అయిపోయేది. కానీ దాన్ని గెలికి ఏదో చేసి మన టీమిండియాకి సూట్ కానీ ఒక రాడ్ పిచ్ ఇచ్చారు. ఫైనలీ వీఆర్ అన్లక్కీ. పిచ్ విషయంలో అండ్ పాండ్యా ఇంజురీ విషయంలో మనం అన్లక్కీ అని ఇంతకుముందు మాట్లాడుకున్నాము. అసలు మనకు లక్ లేదురా అనడం ఎక్స్క్యూజ్ లాగా అనిపిస్తుంది, కానీ స్పోర్ట్స్లో లక్ అనేది కూడా సహకరించాలి టు విన్ ట్రోఫీస్. మన లక్ కోట మొత్తం ఆల్రెడీ ఫైనల్స్ వచ్చేసరికి అయిపోయింది. కోహ్లీ అవుట్ అయిన ఇన్సైడ్ ఏజ్ ఒక అన్లక్కీ మూమెంట్. రోహిత్ శర్మ క్యాచ్ కూడా డ్రాప్ అవ్వాల్సిందే. టైం బ్యాడ్ ఉంటే ఎవడేం చేస్తాడు. అఫ్కోర్స్ ఫైనల్స్లో మనకి స్మిత్ వికెట్ లక్కీయే. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఎక్కడ కూడా లక్కే లేదు. ఫస్ట్ 10 ఓవర్స్లో బుమ్రా అండ్ షమీ వేసిన ఎవ్రీ బాల్ వికెట్ పడుతుందేమో అనిపించింది. ట్రావిస్ హెడ్కి వేసిన బాల్స్ అయితే కొన్ని అన్ని అన్ప్లేయబుల్ బాల్స్లో ఒక్కటి కూడా వికెట్ తీయలేకపోయింది. తర్వాత స్పిన్నర్స్ రావడం అండ్ పిచ్ బ్యాటింగ్కి ఈజీ అయిపోయింది. మ్యాచ్లో ప్లేయర్ టాలెంట్ కంటే ఎక్కువ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేయడం అన్లక్కీయే కదా మరి. అసలు ఈ ఫైనల్స్ అహ్మదాబాద్లో కాకుండా మనకి 2011 వరల్డ్ కప్ గెలిపించిన వాన్ఖేడే స్టేడియంలో పెట్టి ఉంటే బాగుండేది. బిగ్ బ్లండర్ బై BCCI. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ ఈ వరల్డ్ కప్ ఫైనల్స్ ముంబై వాన్ఖేడే స్టేడియంలో జరిగి ఉంటే ఏమయ్యేదో కళ్ళకు కట్టినట్లు చూద్దాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. స్టే ట్యూన్ టు పులి స్పోర్ట్స్.